హలో అండి. ఈ వీడియోలో గ్రూప్ 2 మెయిన్స్‌కి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ మెయిన్స్ ఎగ్జామ్‌లో అడిగిన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, అది ఏపీ హిస్టరీ మీద అడిగిన బిట్స్ అండి ఇవన్నీ. ఒకసారి ఇవన్నీ మీరు చూసినట్లయితే మీకు క్విక్లీ రివిజన్‌గా ఉంటుందని వీడియోస్ పెడుతున్నాను. ఆల్రెడీ 2 వీడియోస్ చేశానండి. అవన్నీ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇక మనం ఈ వీడియో చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, కొద్ది మార్పులతో భారత జాతీయ పతాకంగా అనుమతి పొందిన త్రివర్ణ పతాక నమూనాకు పింగళి వెంకయ్య ఏ సంవత్సరంలో రూపకల్పన చేశారు? ఆప్షన్ 1 1923, ఆప్షన్ 2 1920, ఆప్షన్ 3 1921, ఆప్షన్ 4 1925. ఆన్సర్ ముందుగానే గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 1921. నెక్స్ట్ క్వశ్చన్, చివరి ఇక్ష్వాకు పాలకుడు ఎవరు? ఆప్షన్ 1 వీర పురుషదత్తుడు, ఆప్షన్ 2 రుద్ర పురుషదత్తుడు, ఆప్షన్ 3 యెహువాల శాంతములుడు, ఆప్షన్ 4 శ్రీ శాంతములుడు. ఆన్సర్ ఆప్షన్ 2 రుద్ర పురుషదత్తుడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, జైన తాత్విక గ్రంథమైన సమయసారమును రచించింది ఎవరు అని అడిగాడండి. ఇక ఆప్షన్ 1 కొండ కుందాచార్యులు, ఆప్షన్ 2 సోమదేవసూరి, ఆప్షన్ 3 పూజ్యపాదాచార్యులు, ఆప్షన్ 4 మహావీరాచార్యులు. ఆన్సర్ ఆప్షన్ 1 కొండ కుందాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి గొప్ప సేవలందించిన మహిళ? ఆప్షన్ 1 శాంతిసిరి, ఆప్షన్ 2 శాంతిసిరి, ఆప్షన్ 3 బాపిసిరి, ఆప్షన్ 4 బోధిసిరి. ఆన్సర్ ఆప్షన్ 4 బోధిసిరి. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలం నాటి కొలిక శ్రేణి వీరికి చెందినది? ఆప్షన్ 1 రైతులు, ఆప్షన్ 2 నేత పనివారు, ఆప్షన్ 3 నూలు వర్తకులు, ఆప్షన్ 4 వడ్రంగులు. ఆన్సర్ ఆప్షన్ 2 నేత పనివారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది కేంద్రాలలో పురాతత్వవేత్తలు సూక్ష్మ రాతి పరికరాలు కేంద్రంగా గుర్తించినదేది? ఆప్షన్ 1 గిద్దలూరు, ఆప్షన్ 2 కర్నూలు, ఆప్షన్ 3 గుంటూరు, ఆప్షన్ 4 నెల్లూరు. ఆన్సర్ ఆప్షన్ 1 గిద్దలూరు. నెక్స్ట్ క్వశ్చన్, కళా విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఆంధ్రాలోని ఏ ఆలయ గోపురాలు హంపి విఠలాలయ గోపురాలు కంటే సుందరంగా ఉంటాయి? ఆప్షన్ 1 లేపాక్షి, ఆప్షన్ 2 తాడిపత్రి, ఆప్షన్ 3 అహోబిలం, ఆప్షన్ 4 శ్రీశైలం. ఆన్సర్ ఆప్షన్ 2 తాడిపత్రి. నెక్స్ట్ క్వశ్చన్, సహాయ నిరాకర ఉద్యమ సమయంలో వెలుగు చూసి నిషేధానికి గురైన విప్లవవర్తనము అనే బహిష్కృత నాటకాన్ని రచించినది? ఆప్షన్ 1 త్రిపురనేని రామస్వామి, ఆప్షన్ 2 గొల్లపూడి సీతారామశాస్త్రి, ఆప్షన్ 3 పొనక కనకమ్మ, ఆప్షన్ 4 కొడలి ఆంజనేయులు. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఈ విధంగా పిలిచేవారు? ఆప్షన్ 1 శ్రేణీబంధం, ఆప్షన్ 2 సంఘము, ఆప్షన్ 3 కూటము, ఆప్షన్ 4 సమయము. ఆన్సర్ ఆప్షన్ 4 సమయము. నెక్స్ట్ క్వశ్చన్, భావ వివేకుడు ఈ బౌద్ధ విహారంలో ఆచార్యుడిగా ఉండేవాడు? ఆప్షన్ 1 ధాన్యకడకం, ఆప్షన్ 2 గుడివాడ, ఆప్షన్ 3 ఏలేశ్వరం, ఆప్షన్ 4 శ్రీపర్వతం. ఆన్సర్ ఆప్షన్ 1 ధాన్యకడకం. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా శ్రేణులు నిర్వహించే బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముపై శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఇలా ఉండేది? ఆప్షన్ 1 10%, ఆప్షన్ 2 12%, ఆప్షన్ 3 18%, ఆప్షన్ 4 6%. ఆన్సర్ ఆప్షన్ 2 12%, అంటే 12% ఉండేది వడ్డీ రేటు. నెక్స్ట్ క్వశ్చన్, వీరేశలింగమును దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగరునిగా కీర్తించింది ఎవరు? ఆప్షన్ 1
వేదం వెంకటరాయ శాస్త్రి. ఆప్షన్ 2 ఎంజి రనడే. ఆప్షన్ 3 ఎన్జి చంద్రవర్కర్. ఆప్షన్ 4 శ్రీమతి మానింగ్. ఆన్సర్ ఆప్షన్ 2 ఎంజి రనడే. నెక్స్ట్ క్వశ్చన్, జై ఆంధ్ర ఉద్యమానికి దారితీసిన ప్రధాన అంశం ఏది? ఆప్షన్ 1 ఆంధ్రులకు పరిపాలనలో తక్కువగా ప్రాధాన్యతనివ్వడం. ఆప్షన్ 2 ఆంధ్రులపై అధిక పన్నుల విధింపు. ఆప్షన్ 3 ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు. ఆప్షన్ 4 ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య నీటి పంపకాలలో సమస్యలు. ఆన్సర్ ఆప్షన్ 3 ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు. నెక్స్ట్ క్వశ్చన్, చిత్రమేలి అనే శ్రేణిని నెలకొల్పుకున్నవారు? ఆప్షన్ 1 నర్తకులు. ఆప్షన్ 2 కంసాలులు. ఆప్షన్ 3 వ్యవసాయదారులు. ఆప్షన్ 4 చిత్రకారులు. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యవసాయదారులు. నెక్స్ట్ క్వశ్చన్, కర్నూల్ సర్కులర్ని రాసింది ఎవరు? ఆప్షన్ 1 టంగుటూరి ప్రకాశం. ఆప్షన్ 2 పట్టాభి సీతారామయ్య. ఆప్షన్ 3 కళా వెంకట్రావు. ఆప్షన్ 4 అయ్యాదేవర కాళేశ్వరరావు. ఆన్సర్ ఆప్షన్ 3 కళా వెంకట్రావు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర సమాజం నుండి భోగం కులం అంతర్ధానం కావడానికి ప్రధాన కారకుడైన సాంఘిక సంస్కర్త ఎవరు? ఆప్షన్ 1 రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఆప్షన్ 2 వీరేశలింగం. ఆప్షన్ 3 గురజాడ అప్పారావు. ఆప్షన్ 4 ఉన్నవ లక్ష్మీనారాయణ. ఆన్సర్ ఆప్షన్ 1 రఘుపతి వెంకటరత్నం. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర రీతిలో అందంగా రూపొందిన చిత్రలేఖనమునకు ప్రసిద్ధి చెందిన ఆలయం ఏది? ఆప్షన్ 1 లేపాక్షి. ఆప్షన్ 2 తిరుపతి. ఆప్షన్ 3 సింహాచలం. ఆప్షన్ 4 తాడిపత్రి. ఆన్సర్ ఆప్షన్ 1 లేపాక్షి. నెక్స్ట్ క్వశ్చన్, కేసరి సముద్రం అనే తాటకాన్ని నిర్మించింది ఎవరు? ఆప్షన్ 1 రెండో బేతరాజు. ఆప్షన్ 2 రుద్రదేవుడు. ఆప్షన్ 3 గణపతి దేవుడు. ఆప్షన్ 4 మొదటి ప్రోలరాజు. ఆన్సర్ ఆప్షన్ 4 మొదటి ప్రోలరాజు. నెక్స్ట్ క్వశ్చన్, మేలైన రత్నాలు వజ్రాలను అన్వేషిస్తూ ఆంధ్రాలోని గనులను సందర్శించిన 17వ శతాబ్ది ఫ్రెంచి వర్తకుడు ఎవరు? ఆప్షన్ 1 మనూచి. ఆప్షన్ 2 దివేనట్. ఆప్షన్ 3 టవెర్నియర్. ఆప్షన్ 4 బెర్నియర్. ఆన్సర్ ఆప్షన్ 3 ట్రవేనియర్. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర కాలంలో కనిపించే విప్ర వినోదులు ఎవరు? ఆప్షన్ 1 తమ ఉదర పోషణకై కేవలం బ్రాహ్మణులపై ఆధారపడి జీవించే శాద్రకుల గారడివారు. ఆప్షన్ 2 సర్వ కళల్లో ఆరితేరిన బ్రాహ్మణ పండితులు. ఆప్షన్ 3 బ్రాహ్మణులకు మాత్రమే వారి వారి ఇళ్లలో వినోదాన్ని అందించే బ్రాహ్మణ గారడివారు. ఆప్షన్ 4 బ్రాహ్మణులకు వినోదాన్ని అందించడం కోసం తమ కళల్ని ప్రదర్శించే శూద్రులు. ఆన్సర్ ఆప్షన్ 3 బ్రాహ్మణులకు మాత్రమే వారి వారి ఇళ్లల్లో వినోదాన్ని అందించే బ్రాహ్మణ గారడి వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది బ్యాంకులలో ఏ బ్యాంకు రాష్ట్రంలోని గ్రామీణ మహిళలకు సొంత వ్యాపారాలు ప్రారంభించడంలో మద్దతు ఇవ్వడానికి పట్టాభి సీతారామయ్య సెల్ఫ్ బిజినెస్ గ్రూప్ పిఎస్ఎస్బిజి పథకాన్ని ప్రారంభించింది? ఆప్షన్ 1 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 2 ఆంధ్ర బ్యాంకు. ఆప్షన్ 3 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 4 గ్రామీణ బ్యాంకు. ఆన్సర్ ఆప్షన్ 2 ఆంధ్ర బ్యాంకు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల పతనానంతరం విమోచన ఉద్యమ కూటమికి నాయకత్వం వహించింది ఎవరు? ఆప్షన్ 1 కొలని రుద్రదేవుడు. ఆప్షన్ 2 అన్నయ్య దేవుడు. ఆప్షన్ 3 ప్రళయ వేమారెడ్డి. ఆప్షన్ 4 ప్రళయ నాయకుడు. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రళయ నాయకుడు. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్డి రాజుల పరిపాలన కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీతిపాత్రమైన పండుగ?
ఆప్షన్ 1 సంక్రాంతి, ఆప్షన్ 2 వసంతోత్సవం, ఆప్షన్ 3 దీపావళి, ఆప్షన్ 4 దసరా. ఆన్సర్ ఆప్షన్ 2 వసంతోత్సవం. నెక్స్ట్ క్వశ్చన్, అల్లూరి సీతారామరాజు దాడి చేసిన తొలి పోలీస్ స్టేషన్. ఆప్షన్ 1 చింతపల్లి, ఆప్షన్ 2 కృష్ణాదేవిపేట, ఆప్షన్ 3 రాజా ఓమంగి, ఆప్షన్ 4 వంజేరి ఘాట్. ఆన్సర్ ఆప్షన్ 1 చింతపల్లి. నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరాప్రభ పథకం లక్ష్యం. ఆప్షన్ 1 విమానాశ్రయాలు మరియు సంచార వ్యవస్థ అభివృద్ధికి, ఆప్షన్ 2 మహిళా విద్యా సాధికారత, ఆప్షన్ 3 పంటలు పండని బీడు భూములను అభివృద్ధి చేసి భూములు లేని పేద రైతులకు కేటాయించడం, ఆప్షన్ 4 మహిళా అభివృద్ధి శిశు సంక్షేమం. ఆన్సర్ ఆప్షన్ 3 పంటలు పండని బీడు భూములను అభివృద్ధి చేసి భూములు లేని పేద రైతులకు కేటాయించడం. అప్పటి మెయిన్స్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ కూడా అడిగాడండి ఏపీ హిస్టరీ మీద. సో ఇప్పుడు ప్రజెంట్ విషయాలు కూడా అడిగే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అండి, కృష్ణదేవరాయలు జాంబవతి కళ్యాణం అనే నాటకాన్ని ఏ భాషలో రచించారు. ఆప్షన్ 1 కన్నడ, ఆప్షన్ 2 సంస్కృతం, ఆప్షన్ 3 తమిళం, ఆప్షన్ 4 తెలుగు. ఆన్సర్ ఆప్షన్ 2 సంస్కృతం. ఇంకా మిగిలిన క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇక మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ 2 వీడియోస్ చేశానండి, అవన్నీ ప్లేలిస్ట్లోనే ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.